కానీ సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో అందరూ లాస్ అయ్యారు. ఎందుకంటే ప్రణయ్ చనిపోవటం అమృత లాసు, తన కొడుక్కి లాస్, తండ్రి లేడు, భర్త లేడు, తర్వాత వాళ్ళ తండ్రికి వచ్చేసరికి కొడుకు లేడు, తర్వాత ఈమె తల్లికి వచ్చేసరికి భర్త లేడు, అవును. ఈమెకు తండ్రి సేమ్ భర్త కూడా. అవును, ఇంతమంది అంటే ఒక రకంగా చూస్తే మీరు అన్నది ఎవరు దీంట్లో లాభపడ్డదని చూస్తే కనుక ఎవరు లేదు, అందరు నష్టపోయారు. అదే కదా సార్. ప్రణయ్ని కోల్పోయి బాలస్వామి తండ్రి తల్లిదండ్రులు వాళ్ళు నష్టపోయారు, భర్తను కోల్పోయి తండ్రిని కోల్పోయి ఈ అమ్మాయి నష్టపోయింది, భార్యని కోల్పోయి అంటే మన మారుతిరావుని కోల్పోయి వాళ్ళ భార్య కోల్పోవటం, ఇదంతా కూడా చిన్న పిల్లోడు, ఇప్పుడు మన అతను తండ్రి లేడు, ఎవరు లేరు అతనికి అనేటట్టు. అంటే ఇవన్నీ కూడా చూస్తే దేనికోసం అల్టిమేట్గా అంటే ఒక సమస్యని మనం హ్యాండ్లింగ్ చేసే విధానం సరిగా లేనప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనల్ని కమ్ముకుంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కమ్ముకున్నప్పుడు మనం ఎలా బయటపడాలి అనేది కానీ ఏదో మనం నీజర్క్ రియాక్షన్ లాగా ఏదో తొందరపడి ఒకటి అమ్మాయి కనుక ఏదో లవ్ ఉందని చెప్పేసి ఇన్ఫాచ్యుయేషన్ తోటి అంటే నార్మల్ టీనేజ్లో ఒక అమ్మాయి హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి. 13-14 ఏళ్ళప్పుడు అమ్మాయిల్లో వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలో కానీ హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి. అది న్యాచురల్ ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికి కొంత వాళ్ళకి టీనేజెస్లో హార్మోనల్ చేంజెస్ వచ్చేటటువంటి కొంత ఫీలింగ్స్లో కూడా మార్పు ఉంటుంది, ఎక్కువ అట్రాక్ట్ అయ్యేటటువంటి ఇది ఉంటుంది. వాళ్ళు ఎస్పెషల్లీ లీగల్ బార్స్ ఉన్నటువంటి 18 years అనేది ఒక లీగల్ బార్ అనుకొని వాళ్ళు అది అయ్యేదాకా వెయిట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో అతను అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి తప్ప వేరే విషయాలు కనపడవు వాళ్ళకి. అంటే ఓన్లీ లవ్ అనేది తప్ప ఇన్ఫాచ్యుయేషన్ అనేది తప్ప వేరేది ఉండదు. ఇవన్నిటినీ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో ఒక తండ్రి వాళ్ళు ఎలా ఆలోచన చేస్తుంటారు, తండ్రి చూస్తే కనుక అతను ఒక బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి అతను అనుకుంటాడు. తండ్రిగా అతను అనుకోవడం తప్పులేదు, పిల్లల్లో ఈ సైకాలజీ ఏదైనటువంటి న్యాచురల్ ప్రాసెస్. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎలా ఒకళ్ళనొకళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇస్ ద ఇంపార్టెంట్ ఇష్యూ.